ఈ ప్రార్థన వలన నీ జీవితంలో విశ్వాసము మిగిలి ఉంటుంది. ప్రార్థన ఎవడు చేస్తాడంటే విశ్వసించిన వాడే ప్రార్థన చేస్తాడు. ఎవడైతే దేవుడు చేస్తాడు, నా స్థితిలో దేవుడే నాకు సహాయం చేస్తాడు అనుకుని విశ్వసిస్తాడో వాడే ప్రార్థన చేయగలడు. ప్రార్థన చేయడం వలన నీ సంఘములో ఉన్న ప్రతి సమస్య, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తీర్చబడుతుంది. అట్టి సమస్యలు తీర్చబడాలంటే దివారాత్రములు పట్టుదలతో ప్రార్థన చేయవలసి ఉన్నది. సంఘము ప్రార్థన చేస్తే ప్రతి చెరసాల బ్రద్దలవుతుంది, ప్రతి ఒక్క సంఖ్యలు తెగిపోతాయి, అపవాది తంత్రములన్నీ లయపరచబడతాయి, యేసు నామము మహిమపరచబడతాది. సో మీరందరూ పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు? ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పరిశుద్ధాత్మలతో నింపబడి నడిపిస్తూ మహిమవంతమైన దినము వచ్చే వరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తుంటే ఎప్పుడైతే దేవుడు మహిమపరచబడతాడో, మహిమపరచబడిన దేవుడు తన జనాంగంలో అనేకమైన అద్భుతములు చేస్తాడు. మీరు ఊహించినవి, మీరు ఎప్పుడు మీరు కనీసము అనుకోని విధముగా దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. సో మీరందరూ పట్టుదలతో ప్రార్థన చేయాలి.